హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ధనుష ఫుడ్. ఇవాల్టి మన యమ్మీ స్పెషల్ రెసిపీ వచ్చేసి, మనం పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు వెజ్ రెసిపీస్లో ఖచ్చితంగా ఈ ఆలూ 65 అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ ఆలూ 65 కోసమని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆ కడాయిలోకి 1 లీటర్ దాకా వాటర్ వేసుకోవాలి. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక నేను ఇక్కడ 1/2 కేజీ బంగాళదుంపల్ని చెక్కు తీసేసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల దాకా కుక్ అవ్వనివ్వాలి. ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. ఇలా ఫోక్తో కుచ్చితే లోపలికి ఈజీగా వెళ్ళేటట్టు. ఇలా కుక్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా వేసుకోవాలి. మీరు ఆలు ముక్కల్ని ఇక్కడ ఎక్కువగా కుక్ చేయొద్దు. అవి మనం ఇలా కలిపేటప్పుడు ముక్కలు అనేది విరిగిపోతూ ఉంటాయి. తినడానికి కూడా అంత బాగోదు. ఇప్పుడు మనం చల్లుకున్నాక వీటన్నిటిని బంగాళదుంప ముక్కలకి బాగా పట్టించాలి ఈ పిండి అనేది. ఇలా కోట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హై ఫ్లేమ్లో బాగా వేడయ్యాక ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వాటిని క్రిస్పీ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీ అయ్యాక మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి 3/4 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కలర్ కోసమని కొద్దిగా చిటికెడు కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, కలర్ కోసం వేస్తున్నాను. తర్వాత ఈ పెరుగు అనేది బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా పెరుగు బాగా కలిసాక మనం కోట్ చేసుకొని ఫ్రై చేసుకున్న బంగాళదుంపల్ని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేయాలి. లో ఫ్లేమ్లో పెడితే మనకు ఆ క్రిస్పీనెస్ అనేది పోతుంది. కాబట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పెరుగులో ఉండే వాటర్ అంతా ఇనికిపోయేదాకా ఇలా ఫ్రై చేసుకొని లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు చల్లుకుంటే మనకు వేడివేడిగా ఆలూ 65 అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. రేపు మరో చక్కటి రెసిపీ